తెలంగాణ సెక్రటరియట్లో ఏం జరుగుతోంది? పరిపాలనా భవనంలోని రహస్యాలను ప్రతిపక్షాలకు చేరవేస్తుంది ఎవరు? సీఎం రేవంత్ రెడ్డి ఎన్ని చర్యలు తీసుకున్నా లీకులను ఎందుకు ఆపలేకపోతున్నారు? అంతా ఆయనే బయటకు రహస్యాలను పంపుతున్నారా? ఇంతకీ ఎవరా అధికారి? ప్రత్యర్థులకు ఆయన చేరవేసిన రహస్యాలేంటి? సచివాలయంలో లీక్ అవుతున్న సమాచారం. లీకులపై సీఎం రేవంత్ సీరియస్. సీఎం సమావేశం తర్వాత ప్రతిపక్షాలకు సమాచారం. ఇంటెలిజెన్స్ అలర్ట్ చేసిన మేలుకోని సర్కార్. సీఎం కోటరీలోనే ప్రమాదకర మనుషులు. కాంగ్రెస్ సర్కార్ అంటేనే మహాసముద్రం. 4 గోడల మధ్య చర్చించుకుంటున్న విషయాలు గోడలు దాడుతున్నాయి. గోడలకు చెవులు ఉన్నాయంటే ఇదేనేమో. తెలంగాణ అంబేద్కర్ సచివాలయంలో ఏ ఫ్లోర్లో, ఏ మంత్రి ఛాంబర్లో, ముఖ్యమంత్రి ఛాంబర్లో ఏం జరుగుతున్నదో వెంటనే ప్రతిపక్షాలకు చేరిపోతుంది. లీకులపై సీఎం రేవంత్ రెడ్డి ఎంత కఠినంగా ఉన్నా అవి ఆగడం లేదు. వారిపై చర్యలు కూడా లేవు. సీఎం రేవంత్ రెడ్డి ఎంత గుట్టుగా నిర్ణయాలు తీసుకుంటున్నా, ఆలోచనలు చేస్తూ ఉన్నా ఆ విషయాలు కూడా విపక్షాల చెవుల్లోకి చేరిపోతున్నాయని సచివాలయ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకయుక్త, ఉపలోకయుక్త సెలక్షన్ కమిటీ సమావేశం ఎప్పుడు నిర్వహించేది ఎవరికీ తెలియదు. కానీ అందరూ రాష్ట్ర సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ల పోస్టుల భర్తీకి సెలక్షన్ కమిటీ సమావేశం జరుగుతుందని అనుకోగా అకస్మాత్తుగా అజెండా అంశం మారింది. రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్, లోకయుక్త, ఉపలోకయుక్త పదవులకు మాత్రమే సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీఆర్ఎస్ నాయకుడు, ప్రతిపక్ష నేత కేసీఆర్కు 4 రోజుల ముందే సమాచారం ఇచ్చినప్పటికీ ఆయన కూడా ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించలేదు. ఆ ఒక్క సమావేశం మాత్రమే రేవంత్ రెడ్డి విషయం బయటకు పొక్కకుండా నిర్వహించడం గమనార్హం. ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసే ఒక పౌర సంబంధాల అధికారి విపక్ష పార్టీకి చెందిన మీడియా ప్రతినిధులతో రాసుకు పూసుకు తిరుగుతున్నారని ప్రచారము జరుగుతోంది. ఏదైనా ఒక అంశంపై నిర్ణయం తీసుకోవాలని సీఎం సమావేశం నిర్వహించిన మరుక్షణమే విపక్ష పార్టీ నాయకుల చెవుల్లోకి ఆ సమాచారం అంతా చేరుతోంది. ఆలోచన చేసింది నిన్ననే కదా, అప్పుడే బయటకు ఎలా తెలిసిందంటూ కొందరు మంత్రులు నెత్తి నోరు బాదుకుంటున్నారు. కాంగ్రెస్ సర్కారు కొలువుదీరిన తర్వాత తొలిసారి నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి, మంత్రులు చర్చించిన విషయాలు అక్షరం కూడా తేడా లేకుండా ప్రతిపక్షాలకు చేరిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో హవా చలాయించిన పర్సనల్ అసిస్టెంట్లు, పర్సనల్ సెక్రటరీలు, ఓఎస్డీలు, పౌర సంబంధాల అధికారులు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇమిడిపోయారు. మంత్రుల వద్ద దర్జాగా పనిచేస్తూ ఎప్పటిలాగే తమ హవాను వారు కొనసాగిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కులాన్ని అడ్డు పెట్టుకుని కొందరు పాగావేయిగా ప్రాంతం, పాత పరిచయాలను అడ్డం పెట్టుకుని మంత్రుల వద్ద చేరిపోయారని అంటున్నారు. తెలంగాణ ఇంటెలిజెన్స్ వైఫల్యమా? ఒకవేళ ఇంటెలిజెన్స్ అప్రమత్తం చేసినా ఏమవుతుందిలే అని సర్కారు నిర్లప్తతో ఉందా అనేది కూడా తెలియటం లేదు. వికారాబాద్ జిల్లా లగచర్ల భూసేకరణ, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ విద్యార్థుల కంచెగచ్చబౌలి వివాదం, మూసీ రివర్ అభివృద్ధిపై ఇంటెలిజెన్స్ అధికారులు ఎప్పటికప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అప్రమత్తం చేస్తారని విశ్వసనీయ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ విషయాన్ని అంత సీరియస్గా తీసుకోలేకపోవడం మూలంగానే సర్కారు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని కూడా చెబుతోంది. సీఎం రేవంత్ రెడ్డి కోటరీలో ఉండే వాళ్ళలో కొందరు ఏం తక్కువగా లేరని సచివాలయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ముఖ్యమంత్రి వద్ద జరిగే ప్రతి సమావేశంలో కూర్చొని వినటం, ఆ విషయాలను మీడియా ప్రతినిధులకు పంపించడం వారి విధిగా తెలుస్తోంది. ఆ పనితో పాటుగా ముఖ్యమైన విషయాలు బయటకు పంపించే పని కూడా చేస్తున్నారని తెలుస్తోంది. మంత్రులు నిర్వహించే సమావేశాల్లో కూడా పౌర సంబంధాల అధికారులు కూర్చుంటున్నారు. తమకు నచ్చని సమాచారమున్నా, ప్రభుత్వం ఇరుకున పడే విషయమున్నా గుర్తు పెట్టుకుని మరీ సమావేశం ముగిసిన వెంటనే వేరే వ్యక్తుల ద్వారా ప్రతిపక్షాలకు చేరవేస్తున్నారని తెలుస్తోంది.